కర్తమైన దేవ, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన అధికారం గల నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొక ఉదయకాల సమయమున సంఘంగా, కుటుంబంగా మీ పాద సన్నిధిలో కనిపించడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, మీ జీవం గల మాటలు వినడానికి మాకిచ్చిన అవకాశమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యము మా జీవితాలలో నూరంతల ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, సంఘముగా ఏకీభవించి కొన్ని అంశాలను మీ పాదసన్నిధికి తీసుకొని వస్తున్నాము తండ్రి. కనికరించి వాటికి సమాధానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఆవగింజంత విశ్వాసముతో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి కొండ కూడా, ప్రతి కంబలి చెట్టు కూడా పెకిలించబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మాలో ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాం. మేము చేసే ప్రార్థనలకు సమాధానం అనుగ్రహించి మాలో విశ్వాసాన్ని కూడా అభివృద్ధి పొందించమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా పాల్ కరుణాకర్ పాస్టర్ గారిని మీ అధికారానికి అప్పజెపుతున్నాం తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. తన శరీరంలోని తండ్రి ఇదిగో వెన్నెముక భాగంలో ప్రభువా ఏదో కొద్దిగా ప్రాబ్లం ఉందని విన్నాం. అదేవిధంగా ఎముకలలో ప్రభు డిస్‌లొకేట్ అయిందని కూడా, గ్యాప్ వచ్చిందని కూడా విన్నాం తండ్రి. ఒకసారి మీ బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మనిషి శరీరంలోని ప్రతి అవయవాన్ని నిర్మించిన వాడవు నీవు మాత్రమే. ఏది ఎప్పుడు పని చేయాలో, ఎలా పని చేయాలో దానిని సరిచేసే వాడవు నీవు మాత్రమే. ప్రభువా, కనికరించమని ప్రార్థిస్తున్నాం. మీరు పరమ వైద్యుడిగా మీరు ఉన్నారు తండ్రి. కనికరించి బిడ్డను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తాకి సంపూర్ణంగా బిడ్డను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. తిరిగి అవన్నీ కూడా అయా తండ్రి నేను ఆ పొజిషన్‌లోకి వెళ్ళడానికి ప్రతి గ్యాప్‌ని నాయనా మీ రక్తంతో ఫిల్ చేసి ప్రభువా సంపూర్ణంగా బిడ్డను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అననుకూల పరిస్థితిని ప్రభువా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. శక్తితో, బలముతో బిడ్డను నింపండి, సహాయం చేయండి. మీ నామము బిడ్డ ద్వారా ఘనపరచుకోమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా సిస్టర్‌ని జ్ఞాపకం చేసుకోండి. తనకు కూడా అనారోగ్యంతో ఉందని విన్నాం తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ గాయపడిన హస్తముతో బిడ్డను తాకండి. శరీరంలోని ప్రతి బలహీనత నుంచి బిడ్డను విడిపించమని, బలపరచమని, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మార్త సిస్టర్‌ను జ్ఞాపకం చేసుకున్నాను. స్వర్ణలత సిస్టర్‌ను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి మరి వీరి జీవితంలో వారు వెళ్తున్న అననుకూల పరిస్థితులను, అనారోగ్య పరిస్థితులలో ఒక్కసారి మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ వెలుగును వారి జీవితాల మీద ప్రకాశింపచేసి ప్రతి చీకటిని తరిమివేసి, ప్రతి అనారోగ్యమును, అస్వస్థతను తీసివేసి ప్రభువా మీ జీవము చేత వారిని నింపి శక్తితో, బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. వారికి యాక్టివ్‌నెస్‌ని దయచేయండి తండ్రి. కృప చూపించండి. కిషోర్‌ను కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈసీవై టీమ్‌లో ఎవరెవరైతే ఇంకా అనారోగ్యముతో ఉన్నారో తండ్రి నాయన బాధపడుతున్నారో వారందరిని నాయన మీ అధికారానికి అప్పచెపుతూ ఉన్నాం ప్రభువా. తండ్రి మీ సన్నిధిలో ప్రభువా నిత్య సంతోషములు కలవు. మీ రెక్కల చాటున ఆరోగ్యము ఉందని మీరు వాక్యము సెలవిచ్చినట్టుగా ప్రభువా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలు తండ్రి అనారోగ్యంతో బాధపడటం మీ చిత్తము కాదు కదా! ఒక్కసారి వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, ఒక్క మాట మీ వాక్కును పంపి అందరినీ స్వస్థపరచమని, క్షేమమును దయచేయమని, ఆరోగ్యమును దయచేయమని, అయా తండ్రి స్వస్థపరిచినందుకు నాయన వారికి ఆ మంచి ఆరోగ్యము దయచేసినందుకు సంఘముగా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆగనుడ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయన ఈ ఉదయకాలం సమయాన్ని బట్టి నా మొదలైన నాయన తండ్రి, నాయన ఈ గూగుల్ మీటర్లో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దర్శించండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఈ మీటింగ్ని నడిపించే పెద్దలను, అదేవిధంగా నాయన నిధి బ్రదర్, సురేష్ బ్రదరు ఎంతో మంది ప్రయాసపడుతున్నారు నా తండ్రి. ఈ ఏర్పాటు చేసిన నాయన మీరు కొడుకుని, అదేవిధంగా నాయన అందరిని కూడి వచ్చిన వాళ్ళందరినీ నా తండ్రి నాయన నీ నామంలో నాయన ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి నాయన. ఏ దినము ఏ విధంగా నాయన మీరు వాక్యం జరిగించాలో, ఏ విధంగానైనా మీరు నాయన మీ నామంని కనపరచాలో ఆ విధంగా నేను వాడుకోండి నా తండ్రి. నీకే స్తోత్రమయ్యా. అదేవిధంగా నేను బ్రదర్ చెప్పిన రీతిగా నా తండ్రి ఆయన మొన్నటి ఆదివారం నాదా పుణ్య గ్రామంలో ఉన్న తండ్రి సేవ జరిగించారు. అయినా ఇంకా అభివృద్ధి చెందేదానికి సహాయం చేయండి. అదేవిధంగా నైనా అక్కడ అనేక ఆత్మలు రక్షించబడేదానికి సహాయం చేయండి.
అవునయ్యా, మీరు ఏర్పాటు చేసిన దినము నా తండ్రి, మీరు ఎక్కడికి పంపించినా అక్కడ విజయం జరిగించమని అడిగి వేడుకుంటున్నామయ్యా. అది నీ నామానికే మహిమయ్యా, నీ నామానికే ఘనతయ్యా. ఆయన అదేవిధంగా నా తండ్రి, ఎంతో మంది నాయన నీలో జీవించే కృపను దయచేయండి తండ్రి, నీకే స్తోత్రమయ్యా. అదేవిధంగా నా తండ్రి, వచ్చే ఆదివారం కూడా నా తండ్రి, నెలాఖరు ఆదివారం అయిండగా మీరు ఏర్పరిచిన ప్రదేశం ఏమైందో బయలుపరచండి నా తండ్రి, అక్కడ మహిమకరంగా జరిగించండి. నైనా ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ మీరు నైనా దర్శించండి అయ్యా. నైనా వాళ్ళ ప్రయాసం వ్యర్థపరచకుండా ఇంకా అనేకులు నైనా ఈ గూగుల్ మీట్ లో కూడా పాల్గొనడానికి సాయం చేయండి దేవానికి స్తోత్రం. నైనా ఎంతో మంది రాలేక ఎందువల్ల నైనా ఇబ్బంది పడుచున్నారు నా తండ్రి, వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగిపోయి నా తండ్రి ఏకోవనం లేసి నిన్ను స్తుతించే భాగ్యం కనపరచేదానికి సహాయం చేయండి దేవానికి స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరిని బిడ్డని మీరు దర్శించండి అయ్యా. అదేవిధంగా అయినా రేపు ఆదివారం నీవు ప్రార్థించి అనేకుల్లోనైనా ఇంకా ఎదిగేదానికి సాయం చేయమని, ఈ పరిచయం కూడా జీవితాంతకాలం కొనసాగేదానికి సాయం చేయమని, నీకే మహిమ నీకే అంత ప్రభావం చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ సర్వకృపానిధి మీ ఘనమైన నామను బట్టి మీకు స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం దేవా. ఎవరే కాల సమయంలో ఈ గూగుల్ మీట్ ద్వారా ప్రభా మీ నామాన్ని గణపరచడానికి, మీ నామాన్ని స్తుతించడానికి, మీ శ్రేష్టమైన మీ వాక్కులను మేము ధ్యానించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. మీ వాక్యములు వినటమే కాకుండా ప్రభా వాటి ప్రకారంగా జీవించినప్పుడే మా జీవితాలు ధన్యకరంగా, శ్రేష్టమైనవిగా, ఆశీర్వదకరంగా ఉండగలుగుతాయని మీ వాక్య భాగం ద్వారా, మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మీ మాటల కొరకు మీకు స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన నాకు ఇవ్వబడిన ప్రార్థనాంశాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారిని, వారి యొక్క బృందాన్ని దర్శించండి. మీ జ్ఞానం చిత్తవరని నింపమని ప్రార్థిస్తున్నాం. మీ సహాయం అనుగ్రహించండి నాయన. ప్రభా పరిపాలనలో ఏ రీతిగా ప్రజల అవసరతలను తీర్చేవారుగా ఉండాలో నాయన, తగిన జ్ఞానాన్ని, సమీచితమైన ఆలోచనని నీ బిడ్డలకు అనుగ్రహం చేసి తద్వారా మీరే మహిమ పొందుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ రాష్ట్రం చుట్టూ మీకు కంచివేయండి. ఆ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, మీ కృపలో వర్ధలింపు చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రాష్ట్రంలో మీ సేవ చేస్తున్న ప్రతి ఒక్క దావజనుని బట్టి మీకు వందనాలు దేవా. నాయన ప్రభు తండ్రి, వారి యొక్క పరిచర్లు, వారి బాధ్యతలు, వారి సమస్త విషయాలు మీ తోడు, మీ ప్రసన్నత ఉంచి దేవా మీ ఆత్మ ద్వారా అనేక ఆత్మను త్రిప్పే దైవజనులుగా దినదినము వర్ధలింపు చేయండి. ఇంకా అనేక మంది దైవజనులను నాయన ప్రభు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మీ సేవ విరువుగా చేయబడడానికి నాయన ప్రభు, మీ సువార్త నాయన ప్రభు విరువుగా నాయన ప్రభు అనేక మందికి నాయన అందడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ కడవరి దినాల్లో మేము ఉన్నాం. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని మీ లేఖన భాగంలో తెలియజేస్తున్నారు. అట్టి శ్రేష్టతను ప్రతి వారు కలిగి ఉండడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవానాయన ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకురండి. మీ దయ కలిగిన, మీ ప్రేమ కలిగిన, మీ కృప కలిగిన అస్తంచిత వారిని తాకని దేవా. నెమ్మదిని, సమాధానమును, స్వస్థతను, ఆరోగ్యమును అనుగ్రహం చేసి నాయన మీకు సాక్షులుగా నిలవబెట్టుకుని ప్రార్థిస్తున్నాం. నాయన అనేక మంది నాయన ప్రియులు డిఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. నాయన మీ సహాయం అనుగ్రహం చేయండి. రాసిన బిడ్డలను బట్టి మీకు వందనాలు నాయన ప్రభా. వారి యొక్క గోల్ రీచ్ అవ్వడానికి మీ కృప చూపించి మీ తోడు, మీ ప్రసన్నత ఉంచి మీరు భాయం పొందుకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నూతన బలమును, నూతన శక్తిని, నూతన ఆరోగ్యమును వారికి అనుగ్రహం చేసి తద్వారా నాయన ప్రభు ఆత్మీయస్థితిలో బలపరచబడడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరే కాల సమయంలో మా దేవా నాయన ఈ గూగుల్ మీట్లో పాలు పంపులు పొందుకున్న నీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. ఎవరే కాల సమయంలో వాక్యాన్ని అందించిన నీ దాసులు వినోద్ కుమార్ గారిని బట్టి, వారి యొక్క ఉద్యోగ బాధ్యతలను బట్టి, వారి పరిచయను బట్టి, వారి ప్రియ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. ఇంకా అనేకమైన ఆత్మీయ సత్యాలు మేము వారి ద్వారా తెలుసుకోవడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ ఉదయ కాల సమయంలో ఈ గూగుల్ మీట్ నడిపించిన నీ బిడలు నాయన, నీ దాసులు నాయన ప్రభు తండ్రి, నాయన సురేష్ బాబు గారిని బట్టి, వారి యొక్క పరిచయను బట్టి, వారి యొక్క బాధ్యతలను బట్టి, వారి ప్రియ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయ కాల సమయంలో నాయన మమ్మల్ని యూసీ కుటుంబ సభ్యులందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ
మరలా ఈ రీతిగా కలిసి స్తుతించి పరిచయం మీ ఆత్మను మా అందరికి తోడు ఉంచి మీరు వాయింపుకు ప్రార్థిస్తూ నాయన ప్రార్థించిన ప్రతి అంశాన్ని బట్టి మరొకసారి మీ సన్నిధిలో నాయన మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకొచ్చు మీరే మహిం పొందుతామని సాతన శక్తులను అంధకార శక్తులను చీకటి శక్తులను బంధించమని మీ కృపలో మమ్మల్ని అందరినీ నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకుని నామ తండ్రి ఆమేన్. 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 ఆమేన్.